చికెన్ ఫ్రై చేయాలంటే ఇలా ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో చికెన్ని శుభ్రంగా కడిగి దాంట్లో వేసుకునేసి చిటికెడు పసుపు తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ తర్వాత పెరుగు వేసుకునేసి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అంతా కరివేపాకు వేసుకునేసి నిమ్మరసం పిండేయాలి. పిండిన తర్వాత కాస్త మిక్స్ చేసి దీన్ని ఒక అరగంట అయితే ఊరనిచ్చి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చాలి. వచ్చిన తర్వాత ఈ టైప్లో ఉడికిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసి నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలు ఆ తర్వాత వీటిని బాగా వేగనిచ్చేసి బాయిల్ చేసిన చికెన్ని దాంట్లో వేసుకునేసి 4 రెమ్మల కరివేపాకు వేసి ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవి 3 వేసేసి ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఆ రసాన్ని దీంట్లో పోసేసుకునేసి దీన్ని కూడా కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఆ ఫ్లేవర్తో కాస్త అలా ఉడకనిచ్చేసి కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే